కొంతమంది స్టూడెంట్స్ కెరీర్ గైడెన్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేయటం అనేది రియల్గా వర్తా కాదా అనేది. సో ఎంటెక్ ఎలాంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది, ఎంటెక్ వెళ్తే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటి అంటే బీటెక్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, ఎంటెక్ చేయాలా, జాబ్కి వెళ్ళాలా, లేదా అబ్రాడ్ ప్లాన్ చేయాలా. సో మైండ్లో ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా మంది బెస్ట్ ఆప్షన్గా చూస్తుంది ఏంటి అంటే బీటెక్ అవ్వగానే క్యాంపస్ సెలక్షన్ తెచ్చుకుని సెటిల్ అయిపోవటం. నా ప్రకారం కూడా ఇదే కరెక్ట్ అనుకుంటున్నాను నేను. అయితే కొన్ని సినారియోస్లో ఎంటెక్ ఆప్షన్ కూడా కన్సిడర్ చేస్తున్నారు కొంతమంది. బట్ 99% బీటెక్ లో క్యాంపస్ సెలక్షన్ తీసుకుని వెళ్ళటమే కరెక్ట్. బట్ కొన్ని సినారియోస్ మనం చూద్దాం. కొన్ని సినారియోస్ లో చాలా మంది ఫ్రెషర్స్ ఏం చేస్తున్నారు అంటే జాబ్ దొరకలేదు, అప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, మన ఫ్రెండ్స్ కూడా మాస్టర్స్ చేస్తున్నారు కదా, అట్లా ఆలోచించి ఇప్పుడు ఎంటెక్ ఫ్రెషర్ గా అయినా ట్రై చేయొచ్చు కదా మనం, బీటెక్ లో కాకపోయినా ఎంటెక్ చేస్తే ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఎంటెక్ చేస్తూ ఉంటారు. బట్ ఎంటెక్ అనేది మీ టెక్నికల్ డెప్త్ ని పెంచుతుంది. అంటే పలానా టాప్ యూనివర్సిటీలో లేకపోతే టాప్ కాలేజ్ లో నేను ఎంటెక్ చేస్తాను, ఎంటెక్ చేయడం ద్వారా నాకు టెక్నికల్ డెప్త్ పెరుగుతుంది, అలాగే నాకు అక్కడ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ, మంచి ప్యాకేజెస్ వస్తాయి అనుకున్నప్పుడు మాత్రమే, అంటే ఈ సినారియోలో ఎంటెక్ వెళ్తే బాగుంటుంది. కానీ ఏదో బీటెక్ అయిపోయింది ఖాళీగా ఉన్నాం అని ఎంటెక్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి బీటెక్ లో చేయలేకపోయారు, కనీసం ఎంటెక్ ట్రై చేయొచ్చు అక్కడ. అంటే ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఎంటెక్ చేయొచ్చు. లేదా బీటెక్ లో మీరు టెక్నికల్ గా ఏం నేర్చుకోలేదు, ఇక్కడికి వెళ్తే ఎంటెక్ సర్టిఫికేట్ తో పాటు టెక్నికల్ డెప్త్ దొరుకుతుంది నాకు, అలాంటప్పుడు కూడా మీకు ఎంటెక్ సూట్ అవుతుంది. ఎందుకంటే ఎంటెక్ అంటే మీరు 2 years టైం ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ జాబ్ లేకుండా 2 years ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా మందికి పెయిన్ఫుల్. మీరు రీసెర్చ్ ఓరియంటెడ్ అయితే, మీకు టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇంట్రెస్ట్ అయితే, చాలా మందికి రైటింగ్ పేపర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే బిల్డింగ్ న్యూ మోడల్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలాంటి కేసులో ఎంటెక్ అనేది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అలాగే కొంతమందికి టీచింగ్ జాబ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే గవర్నమెంట్ సెక్టార్లో, పబ్లిక్ సెక్టార్లో పిఎస్యూ జాబ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదా లెక్చరర్గా వెళ్ళాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళాలి, పిఎస్యూ టెక్నికల్ రోల్స్ వెళ్ళాలి. ఇలాంటప్పుడు ఎంటెక్ అనేది మినిమం క్వాలిఫికేషన్గా ఉంది. అలాగే ఇంకొంతమందికి హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటారు, అంటే ఇప్పుడు అబ్రాడ్ చేయడం కానీ పిహెచ్డి చేయడం, ఇలా ఫారిన్ లో పిహెచ్డి చేయాలి. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఎంటెక్ క్వాలిఫికేషన్ ఉంటే ఫారిన్ యూనివర్సిటీస్ యొక్క కన్సిడరేషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకొక సినారియోలో మీరు ఒకవేళ కొన్ని స్పెషలైజ్డ్ రోల్స్ ఉంటాయి, విఎల్ఎస్ఐ డిజైన్, డేటా సైన్స్, రోబోటిక్స్, ఇలాంటప్పుడు కూడా ఏమవుతుందంటే ఎంటెక్ ఫ్రమ్ గుడ్ కాలేజ్ అనేది మీకు ఎడ్జ్ని ఇస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఆలోచిస్తుంటే ఎంటెక్ వెళ్ళొచ్చు. కానీ కొన్ని సినారియోస్ ప్రకారం అయితే ఎంటెక్ వెళ్ళటం అనేది అంత వర్త్ అనిపించుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ లోనే క్యాంపస్ సెలక్షన్ రాలేదు, అప్పుడు ఎంటెక్ లో కూడా రాకపోతే ఇంకో 2 years మనీ వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక నార్మల్ కాలేజ్లో ఎంటెక్ చేసే బదులు చేయకపోవడం బెటర్. ఇప్పుడు ఏమవుతుంది, మీకు అదే సిస్టమ్ ఉంటుంది, బీటెక్ లో ఉన్న సిస్టమే ఉంటుంది, సిలబస్ సిమిలర్ ఉంటుంది, మైండ్ సెట్ సేమ్ ఉంటుంది. ఇంకో 2 years అంటే మీకు బీటెక్ లోనే వాళ్ళు క్యాంపస్ సెలక్షన్స్ ఇవ్వట్లేదంటే ఎంటెక్ చేయడం వల్ల మీకు ఇంకా మీ సిచ్యువేషన్ ఇంకా వర్స్ అయిపోతుంది, ఇంకా డబ్బులు వేస్ట్ అయిపోతాయి, టైం వేస్ట్ అయిపోతుంది. సో ఫార్మాలిటీకి ఎంటెక్ చేయడం వేస్ట్. అట్లా కాకుండా మీరు ఐఐటీస్ లో కానీ, ఎన్ఐటీస్ లో కానీ, ట్రిపుల్ లో కానీ, రిప్యూటెడ్ యూనివర్సిటీస్ లో టెక్నికల్ డెప్త్ పెంచుకోవడానికి, టీచింగ్ టాప్ ప్లేసెస్ లో ప్రొఫెసర్ గా వెళ్ళడానికి, ఇలాంటి సినారియోస్ లో మీకు ఎంటెక్ అనేది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అంటే సర్టిఫికేట్ కోసం కాకుండా, సో ఎంటెక్ లో టాప్ కంపెనీస్ లో క్యాంపస్ సెలక్షన్ వచ్చే అవకాశం ఉన్నా, ఎంటెక్ ద్వారా మీ ప్యాషన్ ఫుల్ఫిల్ అవుతున్నా అప్పుడు ఎంటెక్ వెళ్ళటం బెటర్. ఓన్లీ సర్టిఫికేట్ కోసం అయితే ఎంటెక్ అనేది పెద్దగా హెల్ప్ అవ్వకపోవచ్చు. సో ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నట్లుగా ఈ సంవత్సరం ఏంటి ఐటీ డౌన్ అయితే ఎంటెక్ ప్రొఫెసర్ గా వెళ్ళిపోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఎంటెక్ ట్రై చేయొచ్చు. మీలో ఎవరైనా సరే ఎలాంటి బ్రాంచ్ తీసుకోవాలి, ఎలాంటి కాలేజ్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి కెరీర్ గైడెన్స్ విత్ రమణలో పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.